మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుని గొప్పతనం, ఆయన యొక్క సార్వభౌమత్వం మాత్రమే కాదండి, ఆయన లక్షణాలు కూడా మనకి ఇక్కడ ఈ వచనంలో స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఆయన ఎంత గొప్ప దేవుడో అది తెలుసుకుంటే మాత్రమే కాదు, అంత గొప్ప దేవుడు సర్వ మానవాళి పట్ల వ్యవహరించినటువంటి విధానం కూడా మనం ఇక్కడ గుర్తించగలుగుతున్నాం. ఆయన వాస్తవానికి మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివసించేటువంటి దేవుడు. ఆయన మహోన్నత స్థలాల్లో ఉండేవాడు అక్కడ మాత్రమే ఉంటానని చెప్పట్లేదండి. ఉన్నతుడైన దేవుడు బాగా ఉన్నవాళ్ళింట్లో ఉంటానని చెప్పలేదండి. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఎవరైతే పూర్తిగా విధేయత కలిగినటువంటి జీవితం జీవిస్తారో వారిలో నేను నివసిస్తాను అని మాటిస్తున్నాడు. నివసించటం మాత్రమే కాదండి, వారిని ప్రేమిస్తాను అని కూడా తెలియజేస్తున్నాడు. వాస్తవంగా దేవుడు అంటే పైకి చూపిస్తారు, అంటే స్వర్గములో ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు అని చెప్తారు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దేవుడు అతిగా అణిగిపోయిన హృదయాల్లో నివసిస్తాడు. దేవుడు మనుషులతో నివసించటం అది జరిగే పనేనా అని కొందరు భావించవచ్చు. మాట ఇచ్చాడు కదండి ఆయన. మాట ఇచ్చినోడు మనిషి అయితే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. కానీ మనిషి కాడాయన మహోన్నతుడు, మహాదేవుడు. ఆయన నేను మనుషులతో నివాసం చేస్తాను. ఎవరితో తెలుసా? మేం గనులం, మేం బలవంతులం అనుకునే వారితో ఉండడండి. అటువంటి వారిని దేవుడు ఎదిరిస్తాడు. తనను తాను తగ్గించుకుని వారిని, నలిగిపోయినటువంటి ప్రాణము గల వారిని ఉజ్జీవింప చేయటానికి, వినయము గల వారి ప్రాణాన్ని తెప్పరిల్ల చేయటానికి, ఎవరు వినయ మనస్కులుగా ఉన్నారో, ఎవరు దీన మనస్కులుగా ఉన్నారో వారి యొద్ద నేను నివసిస్తాను అని మాటిస్తున్నాడు. మన జీవితం ఏ పాటిదండి? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి జీవితాలు మనవి. నీటి బుడగలాగా టప్మని ఆరిపోయే జీవితాలు మనవి. గడ్డి పువ్వులాగా సోయగాలు విరబూసినా సాయంత్రానికి ఎండిపోయి వాడిపోయి రాలిపోయే జీవితాలు మానవ జీవితాలు. ఏమి చూసుకుని మిడిసిపడతాం ప్రియులారా? ఏముందని మనకి ఈ యొక్క డంబాలు, అతిశయాలు, గర్వాలు, అహంకారాలు ప్రక్కన పెట్టి అతిగా అణిగిపోయినటువంటి జీవితంలాగా అత్యున్నతుడైన దేవుడు మనలో నివసించాలంటే తగ్గింపు జీవితం చాలా అవసరమండి. మనం ఒక్క విషయమే అతిశయపడాలి. దేని విషయమో చెప్పమంటారా? దేవుణ్ణి కలిగి ఉన్నందుకు, ఆ దేవుడు నా దేవుడైనందుకు, నా ప్రభు అని పిలుస్తున్నందుకు మనం అతిశయపడి ఆరాధించాలి. ఆ ఒక్క విషయంలో తప్ప మనకున్నటువంటి ధనాన్నో, సంపదనో, అందాన్నో లేదా ఆధిక్యతను బట్టి మనం మిడిసిపడకూడదు. ఇవన్నీ ప్రభువిచ్చినవేగా. ఎంత హెచ్చించుకుంటామో అంత తగ్గించబడతామని వాక్యం హెచ్చరిస్తుంది కదా. కొందరు నటిస్తారు. అతి వినయం ధూర్త లక్షణమని చదువుకున్నాం. అతి వినయం పనికిరాదు. దేవుడు దాన్ని మెచ్చడు కూడా. దేవాలయంలో ఉన్నప్పుడు దేవుడా దేవుడా అని, దేవాలయం దాటడం ఆలస్యం నేనే నేనే అని ఎన్నాడు జీవించగలుగుతాం? నీకు ఉజ్జీవం కావాలి అంటే, మీ ప్రాణములు తెప్పరిల్లాలి అంటే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. నిర్జీవంగానే కొందరు బ్రతుకుతున్నారు. ఏదో బ్రతుకుతున్నామని పేరు మాత్రమే, కానీ
నిర్జీవంగా ఉన్నారు. నిర్జీవంగా జీవించడానికి కాదు దేవుడు మనల్ని రక్షించింది. అనుదినము దేవుడు మనల్ని ఉజ్జీవపరచాలని కోరుకుంటున్నాడు. ఉజ్జీవం ఎక్కడి నుంచో తీసుకురావాలని ఉన్నతుడు ఆశించట్లేదండి. నీలో నుండే ఉజ్జీవం రగల్చాలని కూడా దేవుడు కోరుతున్నాడు. దేవా, నాలో ఉజ్జీవం రగల్చండి, నేను తగ్గింపు జీవితం గల జీవితం నేను నీకు చూపిస్తాను అని ఈ క్షణం తీర్మానించుకుందామా? అలాగున దేవుడు మనతో కలిసి నివసించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.